रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पदे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्री विष्णोराधनया प्रवर्तमानस्याद्य ब्राह्मणः द्वितीय प्रादेशिकराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमचरणे वर्धशुभर्धखण्डे जम्बूद्वीपकारण्ये श्रीमान् श्रीमदायुष्मानस्य गोत्रको आगम ओम्या सपरिवारस्य समेतस्य सुत्रिमङ्गलानि भवन्तु। ओम पंचानन मुखद्भूतानं पंचाक्षरामनोपमं पंचसूत्र वंदे पंचाचार्यं जगद्गुरुं भवे भवेनाय भवे भवत्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठेश्वर भगवान की जय। रामचंद्र भगवान नमः शिवाय हर हर भोले नमः हर भोले नमः शिवाय
అందరినీ రమ్మను, పంతులు వాళ్ళందరినీ రమ్మను. సిద్ధేశ్వరాయ శివ సిద్ధేశ్వరాయ హర హర భోలే నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. श्रीमान श्रीमतः यजमानस्य स्वयंभुलिंगे श्री नवनाथ सिद्धेश्वर देवता पूजनं च करिष्ये. अंदर కూడా అనండి. మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుడు ఆరోగ్య ఐశ్వర్య నిత్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ కాల పురుషార్థం సిద్ధ్యర్థం స్వయంభూ లింగేన నవనాథ సిద్ధేశ్వర దేవతా పూజనం చ కరిష్యే. భవామి దైతం నమామి. అందరూ కూడా మంగళ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మంగళారతిని బోలో నవనాథ సిద్ధేశ్వర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, అన్నపూర్ణేశ్వరి. నమః శివాయ నమః శివాయ హరి హరి నమః శివాయ. हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. శ్రీమన్మహాదేవాయ నమః. స్వామి వారు ఒక మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం మా మంగళం మాకార మంగళం మా దేవదైకార మంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూపాత్మ మంగళం సిద్ధి బుద్ధి ముక్తి రూపాత్మ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం వా మంగళం వకార మంగళం వాద నమః శివాయ మంగళం యా మంగళం యకార మంగళం. ధన్యవాదములు పూర్ణంగాది దూరం నుంచి మనస్ఫూర్తి మొదలుపెట్టుకుని మన వాటికి ఎవరు దిగరాలతో భగవానికి రామచంద్ర భగవానికి సిద్ధేశ్వరి దర్శనానికి కృష్ణప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. కాకపోతే ఈరోజు కూడా అన్నప్రసాదకి ఏదైతే పండుగ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. వీటి అన్నప్రసాద వితరణ కూడా మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే
ఒక్కరోజు 11,000 ఇస్తే మీ యొక్క మీరు కానీ మీరు చెప్పిన పేర్ల మీద ఆ రోజు అభిషేకం చేసి ఆ రోజు మీ పేరు అన్నప్రసాదం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గౌరవించాల్సి కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా 11,000 రూపాయలు ఇవ్వలేని వారు సదాశక్తి అన్నట్టు వస్తు రూపాయలు కానీ ధన రూపాయలు కానీ విరాళాలు ఇస్తే ఒక అన్నదాన సూత్రం నిరంతరంగా కొనసాగుతుంది. కాబట్టి భక్తులు గమనించాలి. ఎందుకంటే మనం ఏంటంటే ఒక్కసారి ఈసారి కనుక మీరు ఇచ్చే విరాళాలతో మళ్ళీ వచ్చే వారం అన్నప్రసాదం కొనసాగుతుంది. అన్నప్రసాదం కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఏకశిల్పులకు భిన్నంగా అంటే చివరి భక్తుల వరకు 4 గంటల వరకు వచ్చే భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాదం మీద ఓపికతోటి పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఒకవేళ విరాళం దర్శించుకుంటే స్వచ్ఛందంగా మా వాలంటీర్ ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు. ఆమె దగ్గర మీ పేరు చెప్పి విరాళం ఇచ్చి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి భక్తులందరూ కూడా ఏదైతే ఈ రథయాత్ర ముందుగానే కలుసే ముందుగానే ఇదే చెట్లు అన్నప్రసాదం ఉంటుంది. బయట నుండి లేకుండా దయచేసి ఎక్కువ మంది లేని కాబట్టి అందరూ ఓపికతోటి దయచేసి లైన్ లో వచ్చి అన్నప్రసాదం స్వీకరించండి. అందరికీ అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా మరొకసారి వచ్చిన అందరూ కూడా తెలుసు అలాగే రామమందిరం వెనుక భక్తులు కాంటేషన్ గురించి జరుగుతుంది చూసిండొచ్చు. ఇప్పుడు ప్రారంభమైన వంకాయ